వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతన్నలైతే ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగా శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు అనేది పెంపు చేస్తున్నారన్నమాట. దీనికి సంబంధించి మనకైతే ఒక కొత్తగా చూసుకున్నట్టయితే భూ ఆధార్ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది, మీరు లైక్ చేశారో లేదో ఒకసారి అయితే చూసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే ఉంటుంది అన్నమాట. అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే పీఎం కిసాన్ 19వ విడత అయిపోయి ఇప్పటికే దాదాపు అయితే చాలా రోజులు అయితే మిగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేది మే నెల అన్నమాట. మే చివరి వారంలో చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట. రైతు సోదరులకు అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంత యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేస్తారంటే ఇంతవరకు ఎవరికైతే రైతులకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయగలరు. అలాగే ఈ కేవైసీకి సంబంధించి కూడా భూ ఆధార్ అప్డేట్కి సంబంధించి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి. ఇప్పటికే మనకి ఏమని చెప్పారంటే ఈ యొక్క డబ్బులు అనేవి ఏవైతే ఉన్నాయో పీఎం కిసాన్ 2,000 రూపాయలు ఏవైతే ఇస్తున్నారో మరి 4,000 రూపాయల పెంపు సంబంధించి కూడా మనకైతే భూ ఆధార్ అప్డేట్లోనైతే రావడం అయితే జరుగుతుంది. ఈ భూ ఆధార్ అప్డేట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భూ ఆధార్ అప్డేట్ ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది అనే పూర్తి స్థాయి సమాచారం అయితే ముందు రోజుల్లో అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. తప్పకుండానైతే ఈ కేవైసీ ప్రక్రియనైతే పూర్తి చేసుకున్నారా లేదో కూడా తెలియజేయగలరు. 20వ విడతకు సంబంధించి ఈసారి మనకు ఎప్పుడైనా వారికి చూసుకున్నట్టయితే 19వ విడత కానివ్వచ్చు, 18వ విడతకు సంబంధించి చూసుకున్నట్టయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేయడం అయితే జరిగింది. 20వ విడతలో ఇప్పటికే చూసుకున్నట్టయితే 4,000 రూపాయలు అనేది అయితే మనకు పెంపు చేసి ప్రతి ఒక్క రైతు సోదరులు ఎవరైతే సాగు చేస్తున్నారో అలాగే ఈ కేవైసీ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే పూర్తి చేసుకున్న వారికి అయితే డబ్బులు అనేవి అయితే 4,000 రూపాయలు. భూ ఆధార్ అప్డేట్ అయితే ఒక కొత్త చట్టం అయితే దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదన్నమాట. ఇది ఒక దీనికి పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పథకం అన్నమాట. నరేంద్ర మోదీ గారు అయితే ఇది ఒక పథకానికి సంబంధించి ఈ భూ ఆధార్ అప్డేట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం అయితే మీకు రేపటి రోజున ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. మే నెలలో చూసుకున్నట్టయితే మనకి ఇది ఏదైతే పెంపు లాంటిది ఏదైతే ఉందో పీఎం కిసాన్ 19వ విడత అయిపోయి ఇప్పటికే చాలా రోజులు అయితే మిగడం అయితే జరిగింది. 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. అతి త్వరలోనైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే మీరు అందరూ అయితే చూసుకోవచ్చు అన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ అయితే ఈ యొక్క ఛానల్ అందరూ కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే భూ ఆధార్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి పీఎం కిసాన్కి సంబంధించి మార్గదర్శకాలు అనేవి కూడా మనకు పీఎం కిసాన్ 18వ విడత అయిపోయింది, 19వ విడత అయిపోయింది, 20వ విడత అన్నమాట. రైతులు అయితే ఎంతో ఆసక్తి ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ 20వ విడతలో వచ్చేసి మార్పులు అనేవి అయితే జరగనున్నాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరైతే మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.